చికెన్ బ్రాకలీ బురిటా బౌల్ ట్రై చేసుకున్న. రీసెంట్ టైమ్స్లో చాలా ట్రెండ్ అవుతుంది. నేను కూడా తిని చాలా మంత్స్ అయిపోతుంది. ఇంట్లోనే సింపుల్గా ఎందుకు చేసుకోకూడదు అని ఫర్ ద ఫస్ట్ టైం చేసా. అవుట్పుట్ అయితే అనుకున్నట్టే వచ్చింది. ఇట్స్ గుడ్. కొంచెం లెందీ ప్రాసెస్, 3 డిఫరెంట్ వెరైటీస్ చేసుకున్నట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అలాగే చేసుకోవాలి. చాలా ఫ్రీ టైం ఉన్నప్పుడు ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్లో బ్రాకలీ, కార్న్, సాల్ట్ వేసి 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా గీ వేసుకుని స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్, కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బ్రాకలీ అండ్ కార్న్ని కొద్దిగా బటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి టాస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. యూజువల్గా మిల్క్ వేస్తారంట. మిల్క్ వేస్తే విరిగిపోతుందేమో అని నేను అవాయిడ్ చేశా. అందులోనే కొద్దిగా సాల్ట్, ఆరిగానో, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కారం వేసుకొని కలుపుకుంటే సాస్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో బటర్, కుక్డ్ రైస్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొద్దిగా సాల్ట్ వేసుకొని టాస్ చేసుకుంటే ఫ్లేవర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. అంతే, వీడియోలో చూపించినట్టుగా బౌల్లో అన్నీ అరేంజ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొద్దిగా లెందీ, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై అండ్ లెట్ మీ నో.